నందమూరి బాలకృష్ణ హీరోగా వరుస సినిమాలు రూపొందుతున్నాయి. ఇప్పటికే వీరసింహారెడ్డి సినిమా చివరి దశకు చేరుకుంది. వచ్చే సంవత్సరం సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇక అనిల్ రావుపూడి దర్శకత్వంలో రామారావు గారనే టైటిల్ తో బాలకృష్ణ హీరోగా సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు వచ్చే నెల నుండి ప్రారంభం కాబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ రెండు సినిమాలు కాకుండా సర్కార్ వారి పాట సినిమాతో సూపర్ హిట్ దక్కించుకున్న దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో బాలయ్య సినిమా ఉండబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. బాలకృష్ణ మరియు పరశురామ్ కాంబినేషన్ లో సినిమాను అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నాడని కూడా సమాచారం అందుతుంది. తాజాగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందిన ఊర్వశివో రాక్షసువో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలకృష్ణ పాల్గొన్నాడు. అదే సందర్భంగా దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ, బాలకృష్ణ గారి కోసం ఒక అద్భుతమైన కథను రెడీ చేశాను, అతి త్వరలోనే ఆయనకు వినిపించబోతున్నాను అన్నట్లుగా పేర్కొన్నారు. గీతా ఆర్ట్స్ వారు నిర్వహించిన వేడుకలో దర్శకుడు పరశురామ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కనుక ఖచ్చితంగా వీరిద్దరి కాంబినేషన్ సినిమాను అల్లు అరవింద్ నిర్మించబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాలతో వారితో పాటు ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. గీతా ఆర్ట్స్ లో గీతా గోవిందం లాంటి సినిమా చేశానని, అల్లు శిరీష్ తో శ్రీరస్తు శుభమస్తు సినిమా చేశానని అన్నారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడే అల్లు శిరీష్ అవకాశం ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. అది సర్కార్ వారి పాట లాంటి సినిమాకు అవకాశం వచ్చేలా చేసిందన్నారు. ఇక త్వరలోనే బాలకృష్ణతో సినిమా చేయబోతున్నామని హింట్ ఇచ్చారు డైరెక్టర్ పరశురామ్. ఊర్వశివో రాక్షసువో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హీరో నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినిమా ట్రైలర్ బాగా వచ్చిందని, సినిమా కూడా మంచి హిట్ అవ్వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ మహా వెంకటేష్, పరశురాములు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు హీరో బాలకృష్ణ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.